హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేస్తున్నాను 12A రైల్వే కాలనీ మూవీది రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాలంటే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. 12A రైల్వే కాలనీ అండి. అల్ల నరేష్ గారు మళ్ళీ కామెడీ జోన్కి వెళ్ళాము, మళ్ళీ దాని తర్వాత ఒక హారర్ థ్రిల్లర్ మూవీ తీస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేసి, ప్లస్ ఆయన దగ్గర నుంచి దాని కొత్త కొత్త చేంజెస్ రావాలి. ఎందుకంటే అల్ల నరేష్ ఒక నెంబర్ 1 యాక్టర్ అండి అల్ల నరేష్ గారు. అది కామెడీ టైమింగ్ అని ఏదైనా బాగా పండిస్తారు. అందుకని అదే ఉద్దేశంతో మూవీకి వెళ్ళడం జరిగిందండి. ఈ మూవీ వచ్చేసి ఓవరాల్గా 2 hours 5 minutes రన్ టైంతో థియేటర్లోనే రిలీజ్ అయిందండి. పర్లేదు, జనాలు అయితే బాగానే వచ్చారండి. మూవీ మరీ మనం అనుకున్నంత కాకపోయినా జనాలు అయితే బాగానే వచ్చారండి. మూవీ బేసిక్గా మూవీ చూస్తున్నట్టు అనిపించిందండి. బోర్ కొట్టేసిందండి. ఎందుకంటే రొటీన్ కొంచెం కొత్తగా ట్రై చేసినారు కానీ రొటీన్ ప్లాట్ అన్నట్టు అనిపించిందండి. హారర్ అనేది మీకు ఏదో ఇంటర్వెల్ ముంగడ ఒక 5 to 10 minutes హారర్ సీన్స్ అనేవి అనిపిస్తాయి, అంతేగాని హారర్ కూడా పెద్దగా లేదు. క్లైమాక్స్ 30 minutes అయితే వేరే లెవెల్ ఉందండి. సెకండ్ హాఫ్ 30 minutes అయితే స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మేబీ వెళ్తే ఆ సెకండ్ హాఫ్ 30 minutes స్క్రీన్ ప్లే కోసం వెళ్ళాలండి. అంత బాగుంది సెకండ్ హాఫ్ 30 minutes. దాని తర్వాత మళ్ళీ సీక్వెల్ అనేది అనౌన్స్ చేసినారు, అన్ఎక్స్పెక్టెడ్. అది సీక్వెల్ ఎందుకు అన్నట్టు అయితే అనిపించిందండి మూవీకి. ఓవరాల్గా మూవీ చూసుకుంటే పర్లేదండి. అల్ల నరేష్ అయితే వేరే లెవెల్ యాక్టింగ్ చేసినారు. ఇక అడల్ట్ కంటెంట్ అంటారు, కొంచెం హీరోయిన్ కొంచెం ఎక్స్పోజ్ చేయడం ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే సినిమా అయితే అంత ఏమనిపించదు. రొటీన్ అనిపించిందండి. ఇదే తాగుడు బ్యాచ్, అమ్మాయిలని ఏడిపించడము, అదే అమ్మాయిని గెలకడము, ఇదే రొటీన్ అనిపించింది. కానీ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అల్ల నరేష్. సపోర్ట్ చేయాలని అయితే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి. ఇక లేదు అనుకుంటే ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూడండి. ఇక మెయిన్గా పాజిటివ్ వచ్చేసి మూవీ కండి, నేను చెప్పా కదా, ఇంటర్వెల్ 5 to 10 minutes అండి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వేరే లెవెల్. ఇక సాంగ్స్ అంటారా, లైట్ తీసుకోండి, ఉన్న సాంగ్స్ కూడా అంతంత మాత్రానే ఉన్నాయి. ఇక మ్యూజిక్ కొన్ని ప్లాట్స్లో మ్యూజిక్ మూలానే మూవీ అనేది కొంచెం హైప్ అనేది క్రియేట్ చేస్తుందండి. అంత బాగుంది కొన్ని ప్లాట్స్లో మ్యూజిక్. ఇక సాయి కుమార్ గారు అంత పెద్ద యాక్టర్ని అంత మంచి రోల్ ఇచ్చి ఏదో ఏమంటారు, ఈ రోల్ అవసరమా, ఎందుకు తీయడం, సాయి కుమార్ ప్లేస్ వేరేని పెడితే అయిపోద్ది అన్న పాయింట్ అయితే వచ్చిందండి. ఎందుకంటే పెద్ద రోలు, మంచి యాక్టర్, ఆయన కూడా మంచి రోలే ఉంది. కానీ కన్వీనియన్స్ అనిపించలేదండి. సాయి కుమార్ ఫ్యాన్స్ అయితే నిజంగా అనిపోయింది, నేను చెప్తున్నా కదా. ఏదో అట్లా వచ్చి అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అది ఇది అని అనిపించింది. కన్వీనియన్స్ అయితే అనిపించలేదు ఆయన రోలు. మేబీ సీక్వెల్లో ఉంటుందేమో ఆయన రోలు. ఇక బాగుందండి. బేసిక్గా ప్లాట్ లైన్ వచ్చి ఏం లేదండి. ఇక ఒక పొలిటికల్ ఉంటారు, ఆయన కింద మన అల్ల నరేష్ గారు ఉంటారు. ఇక హీరోయిన్ కలుస్తుంది, హీరోయిన్కి ఏమైంది, లాస్ట్కి ఆ కేసు అనేది ఎక్కడి వరకు వెళ్ళింది అనేది బేసిక్గా మూవీ ప్లాట్ వచ్చేసండి. ఇక చూడండి, మూవీ చూసి మీరు ఎట్లా ఉందో నాకు రివ్యూ కింద కామెంట్స్లో పెట్టండి, బాగుంది బాగాలేదని చెప్పి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.